హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు 1996లో మ్యారేజ్ అయిందండి. మా అమ్మగారు లేరు, నాన్నగారు మ్యారేజ్ చేశారు. ఇద్దరు నాకు అమ్మ నాన్న అంటే చాలా ప్రాణం. 97లో మా బాబు పుట్టాడు. 99లో మా పాప పుట్టిందండి. యాక్చువల్లీ మాది శ్రీకాకుళం అండి. నేను ఇప్పుడు బిలేలో ఉంటున్నాను. మా వారు బిలేలో ఉంటారు. మా వారు కూడా చాలా మంచివారండి. నాకు చాలా బాగా చూసుకుంటారు. 99లో మా చెల్లి రాసిన లెటర్ చూస్తే ఇప్పటికీ నాకు కన్నీళ్ళు లాగవండి. అమ్మ నాన్న లేకపోయినా చాలా బాగా చూసుకుంది. చాలా బాగా చూసుకునేదండి మా చెల్లి, పిల్లల్ని, మాకు అందరికీ. మేము ఎప్పుడు వెళ్ళినా చాలా బాగా చూసుకునేది. పాప పుట్టిన తర్వాత 99లో చెల్లి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ మొన్న మా పాప పట్టులు దులిపేటప్పుడు పండక్కి తను తీసి చదవమ్మా అంటూ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది చదవమని. నేను చదివానంటే చాలా ఎమోషనల్ అయిపోతాను, కానీ నన్ను ఒప్పుకోలేదు. చదివాను, చాలా ఎమోషనల్ అయ్యాను. చదివి మళ్ళీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చదివి వినిపిస్తాను. చూడండి లెటర్లో మా చెల్లి ఏం రాసిందో. ఇది నెంబర్ 1 అని రాసిందండి. 2 లెటర్స్ రాసింది 99లో. దీని మీద మీకు డేట్ కూడా ఉంటుంది, చూడండి. చదివి వినిపిస్తాను, చూడండి. ప్రియమైన అక్క బావకి మీ ఉమా రాయిందేమనగా మేమంతా ఇచ్చట క్షేమంగా ఉన్నాము, మీరు కూడా క్షేమని భావిస్తున్నాను. ముఖ్యంగా రాయింది పద్మక్క. నీవు రాసిన 2 లెటర్స్ అందేవి చదివి చాలా సంతోషించాను. మీకు లెటర్ లేటుగా రాసినందుకు వేరే విధంగా భావించవద్దు. నాన్నకి కుసులికి తమ్మని చెప్పాను, కానీ తేలేదు. లెటర్ రాయడం లేట్ అయింది, కానీ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. కుసులి బాబు ఎలా ఉన్నాడు? నా కుసులికి చూడాలని ఉంది. కుసులు అంటే మా పెద్ద బాబు అండి. ఇప్పుడు కుసులు అన్నం తింటున్నాడా? బాబు ఎలా ఉన్నాడు? లెటర్లో రాయవల్లం. కుసుమ అమ్మ ఎలా ఉంది? కుసుమ అంటే మా పాప అండి. కుసుమ బాగుందా? ఇప్పుడు కూర్చుంటుందా? నీవు ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగా చూసుకోవాలను. పద్మక్క ఆ మధ్య ఒకసారి విశ్వనాథ్ బాబా ఫోన్ చేశారు, అంటే మా హస్బెండ్ అండి. కుసులు పాప అందరూ బాగున్నారని చెప్పారు. నీవు ఏం రాలేదని అడిగితే రాత్రి అయిపోయింది, చీకటిగా ఉందని రాలేదని చెప్పారు. రాధక్క నిన్ననే ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రాధక్క అంటే మా చిన్నక్కండి. మళ్ళీ వినాయక చవితికి వస్తానని చెప్పింది. మీరు పంపించిన రాఖీలు అందాయి. నాన్న చాలా సంతోషించారు, అంటే మా నాన్నగారండి. ఆ రోజు మున్న తేజ అంటే మా అక్కల బాబు అండి, చిన్నక్కల బాబు, పెద్దక్కల బాబు, వాళ్ళ కుసుమ చెల్లి పంపించిన రాఖీలు కట్టుకుంటాము. తర్వాత పద్మక్క నాన్న దసరాకి మీ ఇంటికి వస్తారు అని చెప్పారు. విశ్వనాథ్ బాబు ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? నాన్న లెటర్లో రాయమన్నారు. ఇక్కడ అందరూ మిమ్మల్ని అడిగినట్లు తెలియజేశారు. అక్క, ఇప్పుడు మన మేడ మీదకి వేరే వాళ్ళు అద్దెకి దిగారు. వాళ్ళకి 2 పాపలు. వాళ్ళు చాలా మంచివారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇది సెకండ్ పార్ట్ అండి. సేమ్ డే వచ్చింది. నా కుసులుని చూడాలని ఎంతో ఆశగా ఉంది. ఆ రోజు రాత్రి విశ్వనాథ్ బాబు ఫోన్లో చెప్పారు బాబు అన్నం తినడం లేదని. ఆ రోజు ఫోన్ పెట్టేసి ఇంటికి వచ్చాక చాలా ఏడుపు వచ్చింది. నా కుసులుని చూడాలని, నా కుసులుకి నేనే అన్నం పెట్టాలని అనిపించింది. మీరు అంత దూరంలో ఉన్నందుకు చాలా ఏడుపు వచ్చింది. నా కుసులు బాగున్నాడా? బాగా ఆడుకుంటున్నాడా? నా బంగారు కుసులుకి నా ముద్దులు.
సారీ అండి, కొంచెం ఎమోషనల్ అయ్యాను. నా బంగారు కుసులకి నా ముద్దులు. మున్నా, కామ్లీ, వాణి, తేజ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంకా మిమ్మల్ని చూడటానికి అవ్వదు, ఎప్పుడు వస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. తర్వాత పద్మక్క, నా సెకండ్ ఇయర్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పాస్ అయ్యాను. ఈ సంవత్సరం బాగా కష్టపడాలి. నాన్న సగం పుస్తకాలు మాత్రమే కొన్నారు, మిగతా 3 పుస్తకాలు త్వరలో కొని చదువుతాను. ఇంకా టైప్ ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదు, కానీ పాస్ అవుతానని నమ్మకం ఉంది. స్పీడు 2 లైన్లో ఉండిపోయింది. రిజల్ట్స్ వచ్చాక లెటర్లో రాస్తాను. పద్మక్క, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఎక్కువగా పని చేయకు, నీవు ఎలా ఉన్నావో లెటర్లో రాయవలను. అందరూ మిమ్మల్ని అడిగినట్లు చెప్పమన్నారు. రాధక్క కూడా నీ ఆరోగ్యం గురించి అడిగింది. నాన్న మీకోసం 10 కుంచాలు శనక్కాయలు కొన్నారు. తప్పకుండా దసరాకి మీ ఊరు వస్తారు. బావగారికి, కుసులికి, కుసుమకి అడిగినట్లు చెప్పవలను. పాపకి నా ముద్దులు. బాబుని బాగా చూసుకోవాలను, కొట్టవద్దు. ఇంతే సంగతులు. అయిపోయిందండి లెటర్. మేము ఇంక ఇది అలా ఉంచుకుంటామండి. మా చెల్లి అంటే చాలా ఇష్టం నాకు. అక్క చెల్లెలు అండి. నాకు 2 అక్కలు, 1 చెల్లి. పెద్దక్క నాకు తల్లిలాగే చూసుకుంటుందండి. అమ్మ నాన్న లేని లోటు ఏ రోజు నాకు కనిపించలేదు, చాలా బాగా చూసుకుంటారు. అలాగే అక్క పిల్లలు, ఆ చెల్లి పిల్లలు అందరూ కూడా నాకు లైక్ చేస్తారు, ఇష్టపడతారండి. ఇదేనండి వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ ఈ ఛానల్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.